నిన్నటి వరకు వారి దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు, 2 చోట్ల ఓడిపోయిన అసమర్థ నాయకుడు, రాజకీయ అజ్ఞాని, ప్యాకేజ్ స్టార్, 3 పెళ్లిళ్లు చేసుకున్నవాడు, ఇలా అన్నది ఎవరో తెలుసు కదా. పవన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వైసీపీ నేతలు. అయితే ఇప్పుడు అదే పవన్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల పవన్ ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్స్ చూస్తుంటే వైసీపీ నేతల అభిప్రాయాలు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆసక్తికరమైన చర్చకు కూడా దారితీస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, వయస్సుని పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఉందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి 75 ఏళ్ల వ్యక్తి సారథ్యం వహించడం సరికాదంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడుపై సెటర్లు వేశారు. ఏపీలోని ఎన్డీఏ పార్టీ నేతల్లో అత్యంత ఆదర్శనీయమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు కూటమి పార్టీ నేతల్లో పవన్ సరైన వ్యక్తి అని నమ్ముతున్నాను అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇక నిన్ననే ఢిల్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలతో ముంచెత్తారు విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్టు వాటాదారుడు నుంచి బలవంతంగా వాటాలను సేకరించారని బాధితుడు విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లిపోకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు ఇచ్చింది. ఈ తరుణంలోనే విజయసాయిరెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే ఆయన సడన్ గా పవన్ కళ్యాణ్ భజన మొదలుపెట్టడం విశేషం. అయితే ఒక్క విజయసాయిరెడ్డి కాదు, మాజీ మంత్రి పేర్ని నాని సైతం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ గురించి నాని ప్రశంసలు కురిపించారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యలతో ప్రశంసలతో పాటుగా సెటైర్లు కూడా ఉన్నాయి. తన శాఖ కాకుండా తనిఖీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను అభినందించారు. అదే సమయంలో ఒక షిప్ పరిశీలనకే పరిమితం కావడాన్ని తప్పుపట్టారు. అయితే ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై, ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే వైసీపీ నేతల తీరులో మాత్రం మార్పు రావడం విశేషం. ఇప్పుడు